గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకైతే ఇలా ఏసీలో అంటే మనకి ఇదైతే ఇన్వర్టర్ ఏసీ అనమాట. ఈ ఇన్వర్టర్ ఏసీలో మనకి 410 అయినా 32 రెఫ్రిజరెంట్ అయినా ఉన్నప్పుడు మనకి ఇది ఎల్జీ డ్యూయల్ ఇన్వర్టర్ అనమాట. దీంట్లో మనకైతే అలా క్లారిటీగా అయితే మనకి అదే చెప్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే మనకి కంప్లీట్గా మనకి ఎప్పుడైతే సెక్షన్ ప్రెజర్ అనేది మనకైతే 180 PSI అనేది చూపిస్తుందని చెప్తున్నాడు అనమాట. 180 PSI చూపిస్తుంది అంటే కనుక అది మనం దానికి ఏం చేయాలి, మనం వెంటనే క్లామ్ మీటర్ వేసి మనమైతే క్లామ్ మీటర్ అనేది వాడాల్సి ఉంటుంది అనమాట. క్లామ్ మీటర్ వేసి ఎంత యామ్స్ డ్రా చేస్తుంది అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఆ యామ్స్ మనకి తక్కువ యామ్స్ కనుక అంటే మనకి సపోజు ఒక 5-6 ఆ రకంగా మనకి 4 to 6 యామ్స్ డ్రా చేస్తుంది అనుకోండి. మనకి అదైతే కనుక ఆ 4 to 5 యామ్స్ డ్రా చేస్తుంటే మనకి బాగానే ఉన్నట్టు అనమాట. అలా కాకుండా ఎక్కువ యామ్స్ అంటే మనకి సపోజ్ 7 యామ్స్ 8 యామ్స్ డ్రా చేస్తుందంటే అది కంప్రెషన్ పంపింగ్ ఇష్యూ అనేది ఉందని మనమైతే అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి పంపింగ్ అనేది డౌన్ అయిందని మనకేంటంటే ఆ సిలిండర్స్ అంటే మనకి కంప్రెషన్లో అయితే సిలిండర్ 1 సిలిండర్ 2 అనేది ఉంటాయి అన్నమాట. వాటిల్లో ఏదైనా కానీ పంపింగ్ డౌన్ అయితేనే ఈ ఇష్యూ జరుగుద్ది అనమాట. మనకి 180 మనకి సెక్షన్ ప్రెజర్ అనేది 180 దాకా వచ్చేస్తుంది అనమాట. 180 అనేది మనకి ఉంటే పంపింగ్ అనేది తక్కువ ఉంది. అలాగే మనకి తీసేసి కంప్లీట్ మనమైతే దించేసి మనమైతే దాన్ని ఓపెన్ చేసి మనకి అసలు పంపింగ్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్లస్ మనకి యామ్స్ అనేది కూడా ప్రధానమైన ముఖ్యమైన విషయం అనమాట. ఎందుకంటే అది కరెక్ట్గా అంటే మనకి అవుట్డోర్లో ఉండే మనకి టెంపరేచర్ సెన్సార్స్ అంటే మనకి సెక్షన్ అంటే మనకి డిశ్చార్జ్ సెన్సార్ కానీ అలాగే మన కండెన్సర్ డిశ్చార్జ్ సెన్సార్ కానీ అలాగే కంప్రెసర్ డిశ్చార్జ్ సెన్సార్ కానీ అది పెరగట్లేదు అనమాట. అంటే మనకి ఆ రెసిస్టెన్స్ అనేది మనకి ఎప్పుడైతే అది డౌన్ అనేది అవ్వాలన్నమాట. డౌన్ అవ్వకుండా అలా ఉండిపోవడం వల్ల అది ఒక 10 minutes చూసి మనకైతే వెంటనే యూనిట్ అయితే ఆఫ్ అయిపోవడం జరుగుద్ది అనమాట. అక్కడికి రీచ్ అవ్వకపోతే ఆఫ్ అయిపోద్ది ఫ్రెండ్స్.